transformation that I need to do in the education sector. Last 5 years have been pretty bad for the education sector in Andhra Pradesh. So fundamentally transforming it, orienting it to an outcome-based education system, creating Andhra model of education, I think is very, very important. I don't believe in the cookie cutter model of saying, let's look at the Finnish model or the Japanese model and import it. While there'll be parts that we can, but in totality it won't work. And every state in India has its own unique requirement. So, my hands are quite full, and we are going to launch the Andhra model of education. All right. నిన్న హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ లోకేష్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెజీమ్లో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎస్పెషలీ లాస్ట్ 5 years అసలు బాగలేవని, అవుట్కమ్ బేస్డ్ లేవని, ఇది ఒక కుకీ కటర్ మోడల్ ని కమెంట్ చేశారు. అయితే ఈ కమెంట్స్ మా దృష్టిలో కంప్లీట్లీ ఇల్లాజికల్ ఏమో అని మేము అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేశాయి. పైగా దావోస్ వేదికగా ఇట్లా కమెంట్ చేయడం, దిస్ ఇస్ సంథింగ్ రియలీ అన్ఎక్స్పెక్టెడ్. అయితే 2 years కోవిడ్ పీరియడ్ ఉండగా కూడా the revolutionary reforms that Mr. Y. Jagannath Reddy has brought into the state never ever have happened anywhere in the country. అయితే దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్గా మేము కొన్ని నెంబర్స్ గ్యాదర్ చేసాం. అయితే కొన్ని ఫ్యాక్ట్స్ మీ అందరి దృష్టిలోకి తీసుకురావాలనుకున్నాం. అయితే నేను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ ఏం చెప్తానంటే వాట్ ఈస్ నేషన్స్ యావరేజ్ అండ్ వాట్ వాజ్ ఆంధ్రప్రదేశ్ యావరేజ్ డ్యూరింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెజీమ్ అనేది పర్టికులర్గా ఈ వీడియోలో చేయదలుచుకున్నాం. అయితే ఫస్ట్ టు స్టార్ట్ విత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెజీమ్లో సుమారు 74,000 కోట్లు ఏపీ ఎడ్యుకేషన్ ల్యాండ్స్కేప్ మీకు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు $9 billion. నెవర్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా నేషన్స్ యావరేజ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్, అంటే దేశవ్యాప్తంగా ఒక యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే అది 250 నుంచి 300 కోట్లు నేషన్స్ యావరేజ్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3,000 కోట్లు ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ మీద ఖర్చు పెట్టడం జరిగింది, విచ్ ఇస్ 10 times 10 రెట్లు నేషన్స్ యావరేజ్ కన్నా ఎక్కువ. అండ్ పర్ క్యాపిటల్ ఆఫ్ ది స్టూడెంట్ కనుక తీసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ 300 to 400 రూపీస్ పర్ స్టూడెంట్ ఉంటే నేషన్స్ యావరేజ్ ఆంధ్రప్రదేశ్ 3,000 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టింది. అంటే సుమారు 8-9 రెట్లు నేషన్స్ యావరేజ్ కన్నా ఎక్కువ. అంతేకాకుండా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ పర్ చైల్డ్ 6 నుంచి 7 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో 21 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది, విచ్ ఇస్ అగైన్ 3 times more than నేషన్స్ యావరేజ్. సో పోషకాహారంలో కానీ వారికి న్యూట్రిషియస్ మీల్ ఇవ్వడంలో కానీ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న శ్రద్ధ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ 3 times more than నేషన్స్ యావరేజ్. అయితే డిజిటల్ టెక్నాలజీలో నేషన్స్ యావరేజ్ 1 computer and 1 desktop ఫర్ 1 స్మార్ట్ క్లాస్ నేషన్స్ యావరేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లో 6,700 స్కూల్స్లో అండ్ 62,000 క్లాస్ రూమ్లో ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటల్ ఎక్విప్డ్. అది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే, అది విజనరీ లీడర్షిప్ అంటే. సో అయితే నేషన్స్ యావరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటెక్ 8th standard ఒక పారామీటర్ తీసుకున్నట్లయితే నేషన్స్ యావరేజ్ 1:20, అంటే ప్రతి 20 మందికి ఒక టాబ్లెట్ ఉంటే నేషన్స్ యావరేజ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అండర్ హిస్ లీడర్షిప్ 1:1 రేషియో ఇస్ ఫర్ డిజిటల్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ తగ్గినాయి అని వీళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. అయితే అది పూర్తిగా అవాస్తవం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ యాజ్ పర్ అఫీషియల్ డేటా కనుక చూసుకున్నట్లయితే 2019 కన్నా 2023కి వచ్చేసరికి ఎనార్మస్గా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోస్ పెరిగినాయి. అంటే ఎన్రోల్మెంట్ రేషియోస్ తగ్గలేదు, అవి పెరిగాయి, అది వాస్తవం. హై స్కూల్ పర్సంటేజ్ కనుక తీసుకున్నట్లయితే సో లాస్ట్ టర్మ్స్ కన్నా బిట్వీన్ 2019 and 2024 చూసుకున్నట్లయితే 13% హై స్కూల్ పర్సంటేజ్ పెరిగింది. ఇది వరకు 25 స్టూడెంట్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టాప్ 10 ర్యాంక్స్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్మేటివ్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత 63కి పెరిగింది. అది 25 స్టూడెంట్స్ ఇది వరకు టాప్ 10 ర్యాంక్స్లో ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇప్పుడు 63 గవర్నమెంట్ స్టూడెంట్స్ ఆన్ యావరేజ్ టాప్ 10లో ఉన్నారు. అంతేకాకుండా 60% అండ్ అబవ్ మార్క్స్ హ్యావ్ గాన్ అప్ బై 7%. 7% 60% కన్నా ఎక్కువ మార్కులు పెరగడం జరిగింది. అంటే చాలాసార్లు విన్నాం కేరళ వాజ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ. అలాంటిది ఫస్ట్ టైం ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫౌండేషనల్ అండ్ లిటరసీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 38.5% స్కోర్ చేస్తే కేరళ 36.55% స్కోర్ చేసింది. అంటే వీ సర్పాస్డ్ కేరళ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడింగ్ అయితే, రైటింగ్ అయితే ఏంటి, అండ్ మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్లో ఆంధ్రప్రదేశ్ డిడ్ బెటర్ దెన్ కేరళ అనేది ఫౌండేషనల్ లిటరసీ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళే ఇచ్చిన రిపోర్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ ఏజెన్సీస్ ఇన్ ద కంట్రీ. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను. 3 terms ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్వేస్ స్కోర్డ్ ది లోయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ రేట్. అయితే ఇది నేను చెప్పేది కాదు, దట్స్ వాట్ ది నంబర్స్ ఆర్ యాక్చువల్లీ టెలింగ్. సో అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 10 మంది అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ని యునైటెడ్ స్టేట్స్కి పంపించడం, యునైటెడ్ నేషన్స్లో కూర్చోపెట్టడం, వరల్డ్ బ్యాంక్స్లో కూర్చోపెట్టడం, ఇలాంటిది కంట్రీ ఎప్పుడు చూడని వ్యవహారం. సో దట్
that is something a true testimony to Y. Jagannath Reddy's transformative education policies and his reforms that he brought to the state. సో అయితే యూడిఐసి ప్రకారం టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఎనార్మస్ గా పెరిగినాయి. ఎస్పెషలీ గర్ల్ కేటగిరీలో టాయిలెట్ ఫెసిలిటీస్ అధ్వాన్నంగా ఉన్న పరిస్థితి నుండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్ఫర్మేషన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ క్లాస్ స్కూల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా డెవలప్ చేయడంతో టాయిలెట్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. దిస్ ఇస్ వన్ వెరీ ఆనెస్ట్ ఫ్యాక్ట్. Andhra Pradesh education transformation that was introduced by Y.S. Jagannath Reddy was never done in any state across the country. Inka gettiga cheppalante, this is one of the best reform that